రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సీన్ 1 టేక్ 1 యాక్షన్. మరి వీటన్నిటి నేపథ్యంలో మరి ఫైనల్గా మదన్ మోహన్ అడుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. డిఎన్ఏ టెస్ట్ కావాలండి అని అడుగుతున్నాను. అవును, డిఎన్ఏ టెస్ట్లో అన్నీ తెలిసిపోతాయి కదా. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుంది కదా. ఎవరెవరు ఇవ్వాలి డిఎన్ఏ టెస్ట్? ఇప్పుడు సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగొడుతున్నావు శివ. విజయసాయి రెడ్డి గారు ఇవ్వాలి, సుభాష్ అన్నారు, సుభాష్ ఎక్కడ 420 గడు అని ఇవ్వాలి. ఆయన సుభాష్ లేదు అన్నాడు కాబట్టి విజయసాయి రెడ్డి గారు మరి ఫస్ట్ స్టెప్ వేయాలి. ఆయన మంచి ఏమి తెలియనట్టుంటావు, అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు, నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి అంటే ఇవ్వాలి. ఎస్, సాయి రెడ్డి గారిది డిఎన్ఏ టెస్ట్ చేయాలంటారు మీరు. అంతే. సరే, ఫస్ట్ ఆయన మీద అపవాదు తొలగిపోవాలి అంటే ఫస్ట్ స్టెప్ ఆయన ఇవ్వాలి. ఇది ఐవీఎఫ్ కాదు అని అనుకుంటే అగ్ని పరీక్ష. మరి అంతేనా గురువుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను, ఏదో మనసు. మరి సాయి రెడ్డి అది డిఎన్ఏ టెస్ట్లో సాయి రెడ్డి గారిదే అని వస్తే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సాయి రెడ్డి అది డిఎన్ఏ టెస్ట్లో సాయి రెడ్డి గారిదే అని వస్తే ఏంటి మామూలుగా ఏంటి? ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది, హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. సరే మురళి, చూద్దాం పాపం ఏం జరిగిద్దో ఏంటో. నాకైతే కొద్దిగా ఇబ్బందిగా ఉంది, సిగ్గుగా ఉంది, బాధగా ఎవరికి ఉంది. జరగాలి సార్ వంశీ గారు? ఫైనల్ గా మీరు ఇప్పుడు గుడ్ క్వశ్చన్, యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు చెప్పారు, న్యాయం ఎవరికి జరగాలి? మదన్ పాపం మోహన్ గారికా, విజయసాయి గారికా? మదన్ మోహన్కి జరగాలి. అంతేనంటారా? సాయి రెడ్డి గారికి న్యాయం ఆల్రెడీ జరిగిపోయింది. అంటారా? సాయి రెడ్డి గారికి న్యాయం ఆల్రెడీ జరిగిపోయింది. ఆయనకి న్యాయం, ఎలాంటి న్యాయం జరగాలంటే ఇప్పుడు దీన్ని విచారణ చేసి మీరు చెప్పినట్టు డిఎన్ఏ టెస్ట్ చేయటం, భగవంతుడా అదే ప్రశ్న, లేకపోతే పటుత్వం దృఢత్వం యొక్క టెస్టులు చేయటం. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఆ పరీక్షలు చేసిన తర్వాత మరి నిగ్గు తేల్చడం అయితే జరగాలి. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? దీంట్లో ఎటువంటి ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎందుకు ఆయన ఉపేక్షించేటువంటి అంత యొక్క వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి అయితే. కానీ దుర్మార్గమైన అంశం ఏంటంటే ఆయన వయసుకి ఆ పాప వయసుకి శాంతి వయసుకి సంబంధం లేదు. మరీ చిన్నపిల్ల ఉంది, ఏదో చేసేద్దాం. ముసలోడే గాని మహానుభావుడు. ముసలుడే గాని మహానుభావుడు. నీకు మహానుభావుడులాగా కనిపించాడా? మనవరాలను ఎత్తుకోవాల్సిన వయసులో నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేను అన్నది ఇప్పుడు ఇది ఇక్కడతోటి ఆగదు, ఇది చాలా విధాలుగా వెళ్ళిద్ది, చాలా విధాలుగా వెళ్ళిద్ది. నేను అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. ఇక్కడ మీడియా కూడా అదే గనక తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా ఇంకో పార్టీ లేదా ఇంకొకరు అయితే ఈ పార్టీకి ఈ టైంకి మీడియా దాన్ని అసలు వందర చేసేసి ఆ లెటర్ని తీసుకొని మొత్తం తలకిందులు అయిపోయింది ప్రపంచం, అసలు మొత్తం ఇక్కడ అంత అన్యాయం జరిగిపోయిందని అసలు విశృంఖలత్వంగా దాని మీద కథనాలు నడిపేటువంటి కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. వాళ్ళు ఏం పాపం సాయిరెడ్డి గారు అయితే మాత్రం ఎందుకు కథనాలు నడపట్లేదు? ఏంటి సాయిరెడ్డి గారితోటి ఏంటంట? అంటే అది మరి ఇప్పుడు అంటే ఇది ఇక్కడతోటి ఆగట్లా. ఇది అసలు సాయిరెడ్డి గారి విశాఖలో రాసలీల ఏంటి అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. అసలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళింది, ఈ వివాదాలు ఏం జరిగినాయి, గతంలో ఏం జరిగినాయి, ఎవరెవరు ఆయనతో సఖ్యతగా ఉన్నారు, ఆ సఖ్యతగా ఉన్నటువంటి వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు అభియోగాలు ఏంటి? సాయిరెడ్డి గారిని ఫస్ట్లో కొంతమంది ఇంటికి పిలిచేవాళ్ళట భోజనానికన్నా టిఫిన్, తర్వాత కాలక్రమంలో భయపడిపోయి ఇళ్ళకి పిలవటం మానేశారట. మీ అందరికీ తెలిసిపోయిందా? తర్వాత కాలక్రమంలో భయపడిపోయి ఇళ్ళకి పిలవటం మానేశారట. కామాంధుడు, ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. వీళ్ళే ఆయన కార్యాలయానికి వెళ్ళేటటువంటి పరిస్థితికి
వచ్చారనేది కూడా ఒక బాగా సర్క్యులేట్ అవుతుంది. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? గతంలో కూడా ఇటువంటి విమర్శలు కొన్ని సందర్భాల్లో ఇవన్నీ కూడా కొంత జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే ఇతర వాళ్ళ భారతి గారికో ఏదో కొన్ని వెళ్ళి సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సాయిరెడ్డి గారు యాజ్ ఎ ఎంపీగా ఆయన చేసినటువంటి అసభ్య పదజాలం, ఒక రాజ్యసభ సభ్యుడిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు భువనేశ్వర్ గారు, అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. ప్రతి ఒక్కరిని పురంధేశ్వర్ గారు పురంధేశ్వర్ గారిని ఇన్ని మాటలు అన్నాడు, ఇన్ని మాటలు అతను విమర్శించారు. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా సూచన. ఇంత దాడి చేశాడు వ్యక్తిగతంగా. ఆయన నిజంగా ఏమైనా సచ్యులుడా, ఆయన నిజంగా సచ్యులుడా అంటే ఆయన మీద 16 ఈ సిబిఐ ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత A2 ఉన్నాయి. ఉన్నాం, వైట్గా ఉన్నాం, టక్ చేసుకున్నాం, నీట్గా ఉన్నాం ఉంటే కాదు, మనసు బాగుండాలి. ఇది హృదయం. అది ఉండాలంటే ఎంతగా ఉందంటారా లేదంటారా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన